మీలో చాలా మంది వినే ఉంటారు, గణపతి బప్ప మోరియా అని అంటుంటారు భక్తులు. కానీ మోరియా అనే మాటకు అర్థం చాలా తక్కువ మందికి తెలుసు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? మోరియా అనే పదానికి గల అర్థం ఏమిటి? దాని వెనకున్న అసలు కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే ఒక సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతి దేవుడికి పరమ భక్తుడు. గణపతి దేవుడిని అనునిత్యం పూజించేవాడు. గణపతి దేవుడిని పూజించేందుకు చించువాడి గ్రామం నుంచి మోరేగావ్ వరకు రోజు కూడా కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణపతి దేవుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడు. కలలో గణపతి దేవుడు చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి దేవుడు చెప్పినట్లుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, మోరియా గోసావి ఎంతో గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడే కలలో కనిపిస్తాడు, తన విగ్రహాన్ని బయటికి తీయించుకుంటాడు అంటూ మోరియాను చూసేందుకు, ఆ గణపతి విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులు మోరియా గోసావి పాదాలను తాకి మరీ మోరియా మోరియా అనడం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ అతని పాదాలను మొక్కారట. నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు. మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి ఆనాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు ప్రతి గణపతి ఉత్సవాల్లో భాగమైంది. ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది ప్రతి భక్తుడికి. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు ప్రతి భక్తుడు గణపతి బప్ప మోరియా అని అంటారు. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే చక్కని నిదర్శనమని చెప్పవచ్చు. అందరూ ఒక్కసారి ముక్త కంఠంతో కామెంట్ చేయండి. జై శ్రీ గణేష. హరే కృష్ణ.